మీరు బేసిక్గా యానిమేషన్ నేర్చుకుంటే నా క్లాస్ ప్రతి క్లాస్ ఫాలో అయితే మీరు 100%, 99 కూడా కాదు, 100% మంచి యానిమేటర్ అవుతారు. ఇది నేను 100% గ్యారంటీ ఇస్తున్నా. ఓకే, క్లాస్లోకి వెళ్ళిపోదాం. మనం గత క్లాస్లో మోషన్ పాత్ అంటే వీటిని మనం ఏం చేసాం, ఈజీ ఇన్, ఈజీ అవుట్, ఈ 3 లేయర్స్ని మనం ఇచ్చాం. అయితే మోషన్ పాత్కి స్పీడ్ గ్రాఫ్కి చేంజ్ ఉంది. అదేంటనేది ఈ క్లాస్లో మీరు తెలుసుకుంటారనమాట. మోషన్ పాత్ ఏంటనంటే మనకి ఇక్కడ కీ ఫ్రేమ్స్ని మనం ఏం చేసాం, కీ ఫ్రేమ్స్ని రైట్ బటన్ క్లిక్ చేసి మనం కీ ఫ్రేమ్ అసిస్టెంట్లోకి వెళ్ళి ఈజీ ఇన్, అవుట్ ఇచ్చాము. అంటే ఇక్కడ మనం ఇవి పొజిషన్ యొక్క యానిమేషన్ని మనం సాఫ్ట్వేర్ తీసుకున్నట్టుగానే మనం చేసామన్నమాట. అయితే ఇప్పుడు మనం ఓన్గా ఇప్పుడు ఈ ఫ్రేమ్ అనేది, ఈ యాంకర్, ఈ కీ ఫ్రేమ్ అనేది స్లో అవ్వాలి, ఇక్కడ స్పీడ్ అవ్వాలి. లేదంటే ఇది అనేది మనకి ఇక్కడ స్పీడ్ అవ్వాలి, ఇక్కడ స్లో అవ్వాలి. అలాగే ఇక్కడ స్లో అవ్వాలి, ఇక్కడ స్పీడ్ అవ్వాలి. ఇలా మనం డిఫరెంట్ అంటే ఈ యానిమేషన్ మన మైండ్లో మీకు బేసిక్గా చెప్తున్నాను కాబట్టి మీకు అంటే ఆ గ్రాఫ్స్ ఎలా యూజ్ చేయాలి అనేది ఈరోజు క్లాస్లో నేను మీకు తెలియపరుస్తాను. అయితే ఆ గ్రాఫ్ యూజ్ చేసే ముందు మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి, యానిమేషన్ చేసుకోవాలి. యానిమేషన్ మనం ఏం చేయాలనుకుంటున్నా, వీటి పొజిషన్ చేంజ్ చేయాలనుకుంటున్నాం. సెలెక్ట్ చేసుకుంటున్నా, షిఫ్ట్ బట్టి లాస్ట్ బటన్ క్లిక్ చేసి పొజిషన్ అంటే కీబోర్డ్ పైన పి అంటే పొజిషన్ వచ్చింది. స్టార్టింగ్ పొజిషన్ వచ్చేమో నాకు ఇక్కడ ఉండిపోవాలి. 1 సెకండ్కి వెళ్ళిన తర్వాత పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇలా చూడండి, వంకర డెంకరగా వస్తున్నాయి కదా. షిఫ్ట్ పట్టండి. షిఫ్ట్ పట్టిన తర్వాత మీకు సరి సమానంగా లెవెల్లో వస్తాయి అన్నమాట. అయితే ఈ కీ ఫ్రేమ్స్ని మనం ఏం చేయాలి, మనం మోషన్ పాత్లో వీటిని అన్నిటినీ అంటే ఒక్కొక్కటిని సెలెక్ట్ చేసి మనం ఏం చేసుకున్నాం, ఈజీ ఇన్, ఈజీ అవుట్, ఈజీ ఈ చేసుకున్నాం. ఇక్కడ మనం ఏం చేయాలని అంటే టోటల్గా సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈజీ ఈ చేసుకోవాలి, మోషన్ పాత్ తీసుకోవాలి. రైట్ బటన్ క్లిక్ చేసి కీ ఫ్రేమ్ అసిస్టెంట్ ఈజీ అంటే మనకి ఈ కీ ఫ్రేమ్కి ఈక్వల్గా అంటే చూడండి, ఇక్కడ చూసుకున్నట్టుగైతే మీకు వాల్యూస్ అనేది ఇక్కడ చూడండి, ఇటు డిస్కరేజ్ అయ్యేది, ఇక్కడ డిస్కరేజ్ అయ్యి ఇక్కడ మనకి ఈక్వల్గా ఇక్కడ వాల్యూస్ ఉన్నాయన్నమాట. ఈ రకంగా ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే స్పీడ్ గ్రాఫ్ యూజ్ చేసి మనం వీటి యొక్క వాల్యూస్ని, ఈ కీ ఫ్రేమ్స్ వాల్యూస్ని మనమైతే ఎంత స్పీడ్తో కంట్రోల్ చేయాలనుకుంటున్నామో అది మనం చేయగలం అనమాట. అది ఎట్లా ఏంటి అనేది ఈ క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాము. అయితే ఇక్కడ మనకి ఒకటి కనిపిస్తుంది, దీన్ని స్పీడ్ గ్రాఫ్ ఎడిటర్ అంటారు అనమాట. ఈ గ్రాఫ్ ఎడిటర్ని మనం క్లిక్ చేసినట్టుగైతే మనకి ఇక్కడ చూడండి, దీన్ని గ్రాఫ్ ఇది అంటారు అనమాట. ఈ గ్రాఫ్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ తర్వాత మీకు ఎలా అనేది చెప్తాను. అయితే ఇక్కడ మనకి ఏంటి కనిపిస్తుంది, ఐకాన్ కనిపిస్తుంది. ఇది చాయిస్ అంటే సో సెలెక్ట్ ప్రాపర్టీస్. ఇది ఒకవేళ మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి గ్రాఫ్ అనేది, ఈ ప్రాపర్టీస్ తాలూకు గ్రాఫ్ అనేది మనకి కనిపించదు. ఇప్పుడు ఇది క్లిక్ చేసి ఓకే సో సెలెక్ట్ అని అంటే మనకి ఇక్కడ గ్రాఫ్ ఇది కనిపిస్తుంది అనమాట. ఒకసారి క్లిక్ చూడండి, ఇలా అనమాట. మనకి ఇవి హ్యాండిల్స్ అంటారు, ఇది గ్రాఫ్ అనమాట. అయితే ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నాం, స్పీడ్ గ్రాఫ్ ఎడిటర్. ఇక్కడ మనకి కొన్ని గ్రాఫ్ ఎడిటర్లు ఉన్నాయి. ఎడిట్ స్పీడ్ గ్రాఫ్ ఆరెంజ్ సెలెక్ట్ చేసి ప్రాపర్టీస్ సెలెక్ట్ చేద్దాం. చేసిన తర్వాత ఇక్కడ ఇవి మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ రకంగా ఈజీ మనం ఇప్పుడు ఈజీ ఈలో ఉంది గ్రాఫ్ అనేది. ఈజీ ఈలో గ్రాఫ్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తాం, నేనేమనుకున్నాను, ఈజీ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఈ కీ ఫ్రేమ్ని మనం ఏం చేయాలనుకున్నాం, ఇది చేయాలనుకుంటున్నాను, ఈజీ అవుట్ అప్పుడు ఈ హ్యాండిల్స్ బట్టి నేను ఇలా డ్రాప్ చేస్తుంది. చూడండి, ఇక్కడ వాల్యూస్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది అనమాట. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, వాల్యూస్ అనేది చూడండి. ఇప్పుడు
నెక్స్ట్ ఫ్రెండ్స్ యాపిల్ తీసుకుంటున్నా. యాపిల్ తీసుకొని దీన్ని కూడా పొజిషన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. అంటే పొజిషన్ అనేది కంపల్సరీ మీరు సెలెక్ట్ ఇలా మనకి ఈ వాల్యూస్ 0 డిగ్రీస్ నుండి ఇలా మనం ఎక్కడ కావాలంటే ఎంత స్పీడ్ కావాలంటే ఏంటి, దాని పొజిషన్ ఏంటి అనేది మనకి క్లారిటీగా వస్తుంది మన స్పీడ్. అయితే నేనేమనుకుంటున్నాను ఇక్కడ మీకు బేసిక్‌గా చెప్తున్నాను కాబట్టి మీకు ఈజీ అవుట్ చేయాలనుకుంటున్నాను. అవుట్ చేయాలనుకుంటే మనం ఇక్కడ ఏం చేయనవసరం లేదు. ఈజీ ఈలో ఉంది కదా మనది. ఈజీలో ఉంది. ఇప్పుడు నేనేటనుకున్నా అటువైపు డిక్రీజ్ చేయాలనుకుంటున్నా కీ ఫ్రేమ్స్‌ని. ఇప్పుడు ఒకసారి చూడండి. ఓకే. బావుంది. నెక్స్ట్ లీఫ్ ఆరెంజ్ తీసుకుంటున్నా. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలనుకుంటున్నా, ఈజీ చేయాలనుకుంటున్నా. అంటే 2 మళ్ళా ఇలా సెలెక్ట్ చేసి ఈజీ కదా! అంటే ఇక్కడ నుండి మన గ్రాఫ్ వాల్యూ ఏంటంటే 0లో ఉండి అలా స్పీడప్ అయ్యి అలా డౌన్ అయిపోతుందనమాట. ఇప్పుడేం చేస్తున్నా 2 ఈ ఈ కీ ఫ్రేమ్‌ని ఇలా చేస్తున్నా గ్రాఫ్‌లోన. అంటే ఇలాగ ఇక్కడ ఇక్కడ స్లో అయ్యి ఇక్కడ స్పీడ్ వెళ్ళి ఇక్కడ మనకి స్లో అయిపోతుందనమాట. ఒకసారి ప్లే చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి. ఈ రకంగా మనం ఈ గ్రాఫ్‌ని యూజ్ చేసి నెక్స్ట్ చెర్రీని చేద్దాం. ఇప్పుడు చెర్రీని కూడా ప్రాపర్టీస్ చెక్ చేసి ఇలా అయితే ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ అనేది మనం సెలెక్ట్ చేసి మనం ఎక్కడికైనా ఇలా ఇప్పుడు చు ఇప్పుడు ఏటవుతుంది, ఇక్కడ తీసుకుని వెళ్ళిన తర్వాత చూడండి ఒకసారి అది డిక్రీజ్, ఇంక్రీజ్ అవుతుంది. అలాగా మనం వాల్యూస్ అనేది ఇలా మీకు కీ ఫ్రేమ్స్‌ని ఎట్లా అయినా అలా చేయొచ్చు. నేను మిడిల్‌లో ఇచ్చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. అక్కడ అంటే మీకు యానిమేషన్ మీ మైండ్‌లో ఏదైతే రన్నింగ్ అవుతుందో దాన్ని బేసిక్ చేసి, దాన్ని స్పీడ్‌ని కంట్రోల్ చేయడం కోసం ఒక చిన్న బేసిక్ అనమాట. మీరు యానిమేషన్‌ని ఎట్లా హ్యాండిల్ చేయగలరు, ఏంది, ఈ గ్రాఫ్‌ని ఎలా యూజ్ చేయాలి అనేది నా కాన్సెప్ట్. ఈ గ్రాఫ్‌ని యూజ్ చేసి మీరు ఆ స్పీడ్‌ని ఎలా కంట్రోల్ చేస్తారు, ఏంటి అనేది నా కాన్సెప్ట్. మీరు ఇకన మీ ఓన్ క్రియేటివిటీ ద్వారా మీరు ఆ స్పీడ్‌ని ఎలా కంట్రోల్ చేయాలో అలా కంట్రోల్ లాస్ట్ తీసుకున్నా. ఇది ప్రాపర్టీస్ చెక్ చేస్తున్నా. అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తే ఇది లీనియర్‌లో పెట్టుకుంది సరి సమానంగా. ఇప్పుడు దీన్ని కూడా మనం ఏం చేయాలంటే అంటే మీకు ఇది ఎలా యూజ్ అవుతుంది, ఏంటి, దీని పొజిషన్ ఏంటి అనేది మీకు క్లారిఫై చేస్తున్నా. స్పీడ్ మొత్తం ఇంక దగ్గరే తీసుకున్న ఏమవుతుంది, ఇది అవుతుందన్నమాట. చూడండి ఎలా ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. మీ యొక్క యానిమేషన్ బట్టి ఉంటుంది. ఒకసారి మొత్తం గ్రాఫ్‌ని ఒకసారి చెక్ చేసేద్దాం. మొత్తం గ్రాఫ్‌ని టోటల్‌గా ఇచ్చేసి టోటల్‌గా చెక్ చేసి చూడండి. ఇక్కడ మీకు ఈ మనం ఇక్కడ కీ ఫ్రేమ్స్‌ని ఎంత స్పీడ్, ఎంత స్లో ఇక్కడికి మనం అప్పుడు అనుకున్నాం కదా ఒకసారి ఇది ఇట్లా జరుపుకుంటే మనకి కీ ఫ్రేమ్స్ అనేది ఈ కీ ఫ్రేమ్స్ ఇలా జరుపుకుంటాం కదా, ఈ రకంగా మనం చూడండి. ఈ రకంగా ఆటోమేటిక్‌గా అది మనం గ్రాఫ్‌లో మనం ఇచ్చుకున్నాం కాబట్టి ఏ స్పీడ్ ఏంటి అనేది అది మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఒకసారి టోటల్ కీ ఫ్రేమ్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఒకసారి గ్రాఫ్ ఎడిటర్ చూసుకుందాం. ఇలా ఉంది దీని గ్రాఫ్. అంటే స్పీడ్ కంట్రోలింగ్ ఇలా ఉంది అన్నమాట దీనిది. ఈ రకంగా మనము స్పీడ్ గ్రాఫ్ వాల్యూని యూజ్ చేసి అక్కడ మనం ఎంత స్పీడ్ పెట్టుకోవాలి ఏంటి అనేది ఈ గ్రాఫ్స్‌ని యూజ్ చేసుకొని మనం ఈ యానిమేషన్ని క్రియేట్ చేసుకోనున్నాం. అయితే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్‌లో మీకు యానిమేషన్ అనేది ఈ స్పీడ్ గ్రాఫ్ యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా. మీరు ఆ క్లాస్‌ని కూడా చూడండి. ఓకే. బాయ్.